అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మనకి ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇంటర్వ్యూ చూసి 1 మంత్కి ఒక రిక్వెస్ట్ వచ్చింది మనకి. వీల్ చైర్ కావాలి అని. వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నీ వీడియోస్ అడిగాను, అన్నీ పంపించారు. కానీ అప్పటి నుంచి ఇవ్వటానికి నాకు ఎవ్వరూ లేక లేట్ అయిపోయింది. చాలా బాధ అనిపించింది. నిన్న అంటే ముక్కోటి ఏకాదశి రోజున నాకు ఒక అక్క ఉన్నారు, బాబా ద్వారా దగ్గరైన అక్క. 25 సంవత్సరాల తర్వాత ఇంటర్వ్యూ చూసి మళ్ళీ నన్ను కాంటాక్ట్ అయ్యారు. ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాము. ఆ అక్క ఇలా ఉంది, ఇవ్వలేకపోతున్నాను, వాళ్ళు అడుగుతున్నారు అంటే, నేను ఇస్తానమ్మా, నువ్వు వర్రీ అవ్వకన్నారు. వాళ్ళ ఇంటికి ఎవరో గెస్ట్లు వస్తే విజయవాడ నుంచి, వాళ్ళతో కలిసి నిన్న ముక్కోటి ఏకాదశి రోజున అక్కడికి వెళ్ళి ఇవ్వటం జరిగింది. వీల్ చైర్ అది ముందు రోజునే నేను అరేంజ్ చేశాను. ఆయన పేరు నాగేశ్వరరావు, ఈసీఎల్ దగ్గరలో ఉంటారు హైదరాబాద్లో. ఆయనకి షుగర్ వలన కాలు తీసేశారు, మంచానికే పరిమితమయ్యారు, నడవలేరు. వాళ్ళ కొడుకు బాగా డ్రింక్ చేయటం వలన ఆ వ్యసనానికి బానిసై అసలు ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చాడు అతను. అంటే నరాలన్నీ ప్రాబ్లం ఎక్కువైపోయి. వాళ్ళ కోడలు ఒక్కటే పని చేస్తుంది. ఆ అమ్మాయికి వచ్చే డబ్బుతోనే ఇల్లు గడవాలి. దాంతో వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల వలన వీల్ చైర్ కొనలేక ఆయన్ని రోజు లేపి తీసుకెళ్ళటం అది చాలా ఇబ్బందిగా ఉందనేసి చెప్పారు నాకు. 2-3 సార్లు మాట్లాడాను. పాపం చాలాసార్లు ఫోన్ చేసి వీల్ చైర్ అడిగారు. ఇప్పటికీ ఇవ్వగలిగాను. అది కూడా నిన్న ముక్కోటి ఏకాదశి రోజున ఇచ్చే అవకాశం మనకు కలిగింది. అక్కాళ్ళు వెళ్ళి నాకు వీడియో కాల్ చేసి నా సమక్షంలో వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన్ని లేపటం, పైకి బాత్రూమ్ దాకా తీసుకెళ్ళి, ఇవన్నీ చాలా కష్టంగా ఉంది మాకు అనేసి వాళ్ళు చెప్పారు నాకు. మనకి ముక్కోటి ఏకాదశి రోజున మన అందరికీ అంటే గ్రూప్లో ఉండే ప్రతి పిల్లలకి కూడా ఇది చెందుతుంది. ఇలా ఇచ్చే అవకాశం మనకి మంచి రోజున, పర్వదినం రోజున మనకి అదృష్టం కలిగింది. ఇలా ఇవ్వటానికి నేను ఎవరి దగ్గర నుంచి డొనేషన్ తీసుకోలేదు. ఆన్లైన్ శారీస్ బిజినెస్ చేస్తాను. దాని మీద వచ్చిన ప్రాఫిట్ రూపాయితోనే నేను ఇలా చేయగలుగుతున్నాను. ప్రతి పిల్లలు నాకు తోడుగా ఉన్నారు. వాళ్ళు బయటికి వెళ్లకుండా నా దగ్గరే తీసుకోవాలి అనే సంకల్పంతో దృఢంగా ఉండి నాకు తోడుగా ఉన్నారు. అందుకని దీనిలో ప్రతి ఒక్కళ్ళకి బాగా ఉంది. ఈరోజు ఈ పర్వదినం రోజున మనం ఆయనకి ఇచ్చే అవకాశం మనకి ఆ భగవంతుడు కలిగించాడు. భగవంతునికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోని షేర్ చేయటం, స్టేటస్లో పెట్టడం, లైక్ చేయటం వలన మనం మరొకరికి ఇచ్చే అవకాశం కలుగుతుంది. భగవంతుడు మనకి ఆ అవకాశాన్ని మనకు మాత్రమే ఇచ్చాడు. అందుకు మనం జీవితాంతం దేవుడికి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. 60-70 ఉంటుంది. బాగా షుగర్ వల్లే అట్లా అయిపోయింది. ముందు కనుక్కోలేదా? కనుక్కున్నాను, ముందు తింటున్నాము. తర్వాత అది లోపల టెంట్ వేసారు, ఇది స్టెంట్ వేసారు. ఆ తర్వాత కొంచెం మాట పోయింది. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అప్పుడు అట్లా ఆయన బాగానే ఉండేది. ఆయన మంచిగా ఉండేవాడు, ఆయన బాగున్నాడు. ఆయన జ్వరం వచ్చి అట్లా అయిపోయింది. ఆయన ఏం చేసేవారు? ఆయన మామి ఇంట్లో ఉండేవారు. ఏం చేసేవారు కాదు. ఒక్కడే కొడుక? ఒక్కడే కొడుకు. గాడిపిల్ల ఎవ్వరు లేరు, తల్లి లేదు, తండ్రి లేదు. ఆయన ఒక్కడే. ఈయన మా ఒక కొడుకు, 2 ఆడపిల్లలు. ఇంత అక్క చెల్లెలు ఉన్నారు? ఎవరు లేరమ్మా, ఎవరు లేరు. నాకు కాడ ఎవరు లేరు. మేనరకం మాది. ఆయనకి ఎవరు లేరు? ఆయనకి ఎవరు లేరు, నాకు ఒక చెల్లి ఉంది. అన్నదమ్ములు ఎవరు లేరు. ఆయనకి అసలు ఎవరు లేరు. ఎవరు లేరు. ఎవరు లేరు. ఈ సంవత్సరాలు కాలు 4వ నెల కాలు కట్ చేస్తాం. షుగర్ వచ్చి 25 సంవత్సరాలు. స్టంట్ కూడా వేస్తారు. స్టెంట్ వేసి ఒక 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలు. మరి బయటికి వెళ్ళటం అలాంటి లేదమ్మా, లేదు. బాత్రూమ్ అదంతా ఇక్కడ చేస్తారా? ఆఫీస్ లో పనిచేస్తాం. ఏ ఆఫీస్ అది? ఏంటి మమ్మీ చేసేది? సూపర్ మార్కెట్ లో. ఎవరికేమి ఇస్తారు? 10,000 ఇస్తారా? 10,000 ఇస్తారు. 10,000తో మేము కట్టుకోవాలి. ఆయన ఇంట్లో నడుస్తారా లేకపోతే ఇట్లానే ఉంటారా? అక్కడ చిన్న
ఈ వాకర్ పట్టుకుని ఆయన చిన్న ఆహా, చిన్న దీంట్లో కూర్చోబెట్టి తీసుకెళ్తాం. ఇప్పుడు అట్టకి తీసుకొచ్చినాం. అంటే మీరు మోసుకుని కుర్చీలో మోసుకుని తీసుకొచ్చి తీసుకుని ఇట్లా లాక్కుని తీసుకెళ్ళి ఆ టీవీ కూర్చోబెట్టి తీసుకెళ్తాం. అదే ఈ కాళ్ళు చేసినప్పుడు పని చేయట్లేదు అంటే చెప్పు ఈ కాళ్ళు అది చాలా కష్టపడి ఇస్తుంది నాగేశ్వరరావు. దీన్ని నువ్వు ఏమిటంటే మంచం మీదే ఉండి ఎక్కడికి బయటికి వెళ్ళలేకపోతున్నావు అని అమ్మ మంచి సద్బుద్ధితో ఇచ్చారు. దానికి మెల్లగా నువ్వు ఇక్కడ ఏదన్నా చేసుకుని కొంచెం బయటికి వెళ్ళినా ఏదన్నా చిన్న ఉపాధి లాగా పెట్టుకున్నా ఏం చేసుకున్నా మీకు కూడా ఆదాయం వచ్చేటట్లుగా దీన్ని ఎప్పుడూ కూడా అమ్మకూడదు. ప్రాణంతో ఇచ్చింది అమ్మ. మా కష్టాలు చూసి మేము ఎట్లా అమ్ముకుంటాం. తీసినావా? తీసేవరా? చెప్పు, ఏం చెప్తావు మరి అమ్మకి? నమస్తే నమస్కారం అమ్మా చేతులు అడ్డం వీడియో మీద లేదు రాదు వీడియో మీద మా నమస్తే నీకు ఇచ్చినందుకు చాలా సంతోషమా మా నీకు బోర్డు దాని అవుతాడు ధన్యవాదాలమ్మా మా నీకు ధన్యవాదాలు ఓకే సరే నాన్న ఆపే ఓకే